ఇప్పుడు ఇటీవలే కేంద్రం ఒక నివేదిక ఇచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ లో 2024 నుంచి 2026 వరకు గణాంకాల లెక్కలు పరిశీలిస్తే 319 కేసులు నమోదవుతే 126 లైంగిక వేధింపు కేసులండి, 12 అత్యాచార యత్నాలండి, 35 లైంగిక ఆరోపణలండి, 97 భౌతిక దాడులండి, 69 ఎస్సీ ఎస్టీలపై కేసులండి, 133 రాజకీయ హింసకు సంబంధించిన కేసులండి. రాష్ట్ర హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 12 సార్లు విధానాలు కానీ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై తప్పు పట్టి యాక్షన్ వేసిందండి. కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతలపై మరి కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ఈ రాష్ట్రం 26వ స్థానంలో ఉందండి. 26వ స్థానంలో ఉందండి. ఎందుకంటే సిగ్గుచేటు. ఎందుకంటే రాష్ట్రాలు కానీ కేంద్ర ఇజ్రాయెల్ గారు, మీరు గౌరవమైనటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు. ఆఫ్ ది రికార్డ్ వాస్తవాలు మీకు తెలుసు, మాకు తెలుసు. లా అండ్ ఆర్డర్ లో ఏ ప్రభుత్వం బాగుంది, వైసీపీ ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వం మీకు తెలుసు, మాకు తెలుసు. ఆఫ్ ది రికార్డ్ లో మనకు తెలిసినటువంటివి మనం ఆన్ రికార్డ్ లో చెప్పలేం. నెక్స్ట్ రౌండ్ లో మీ దగ్గరకు వస్తాను. బాల్కోటయ్య గారు ప్లీజ్. బాల్కోటయ్య గారు చెప్పండి ప్లీజ్. అంటే రైతుల సమస్యల పైన ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కొనసాగింది. మన ఇజ్రాయెల్ గారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్లారు అనేటటువంటి ప్రస్తావన ప్రధానంగా చేశారు. మనకు అమరావతి రైతులు కూడా కృత్రిమ రైతులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారు. డిఎస్సి అభ్యర్థులు కూడా కృత్రిమ అభ్యర్థులు. ఒక్కరు అభ్యర్థి ఉంటే 100 మంది వాళ్ళతో పాటు అలనేయలేనటువంటి సమస్య. మళ్ళీ పొగాకు రైతుల గురించి గత దీర్ఘకాలికంగా కొట్లాడినటువంటి క్రెడిటు, దాని గురించి ఉద్యమించినటువంటి క్రెడిటు దొరికితే టీడీపీకి దొరకాలి, లేదు అంటారంటే జనసేన పార్టీకి దొరకాలి. రైతుల సమస్యలు, ఆక్వా సమస్య కానివ్వండి, మద్దతు ధరల గురించి యాజిటేషన్ చేసినటువంటి సమస్యలన్నీ వీటన్ని కూటమి ప్రభుత్వానికి దొరుకుతుంది. మరి ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడుతుంది? శ్రీశైలం గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకునే పరిస్థితిలో మేము లేమండి. అసలు వైసీపీ ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అని పట్టించుకునే పరిస్థితి మేము లేమండి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు సార్? ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ పరిస్థితి ఏంటండి? ఢిల్లీ పరిస్థితి ఏంటండి? ఢిల్లీలో అప్పులు తీసుకురావడానికి వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు? ఇజ్రాయెల్ గారు 150 సమాధానాలు చెప్తా, అడగండి. శ్రీశైలం గారు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. ఇజ్రాయెల్ గారికి నాకు ఒక మాట అడుగుతాను, ఒక్క మాట అడుగుతాను శ్రీశైలం గారు మీ ద్వారా. ఇజ్రాయెల్ గారు ఇజ్రాయెల్ గారు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. వాద ప్రతిపాదన వద్దు, ప్రేక్షకులకి అర్థమవుతుంది. ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని ఎందుకు దించలేదు మీ పార్టీ నాయకుడు? మరి ఎందుకు సస్పెండ్ చేయలేదండి? అరవ శ్రీధర్ 5 సార్లు అమ్మాయికి గర్భిణీ. శ్రీధర్ తెలుగుదేశం పార్టీ కాదు, కూటమి కాదా, జనసేన పార్టీ. లేదని చెప్పండి మీరు. ఏమండి నేను చెప్తుంది హత్య అండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నిలువున హత్య చేసి డోర్ డెలివరీ చేసిన హంతకుడిని చెప్తున్నా నేను. హంతకుడి యొక్క ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీయలేదు? మీరు ఒక ఎమ్మెల్సీ కదా, మీరు నాయకుడికి ఎందుకు సూచించలేదని చెప్తున్నా. హంతకుడు అంటే ఎమ్మెల్సీ అనంతబాబు మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఎందుకు తీయలేదు చెప్పండి ఒక్క మాట. జనసేన ఉందా లేదా సార్? ఒక హంతకుడి యొక్క ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీయలేదు? చెప్పండి మీరు. ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఏమండి, కుడి చెయ్యి అంటే ఎడమ చెయ్యి, ఎడమ చెయ్యి అంటే కుడి చెయ్యి వాదన కాదు ఇక్కడ కావాల్సింది. సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు బెడరెక్కలు విరిచి కట్టి హననం చేసింది ప్రభుత్వమా కాదా? ఏం చర్యలు తీసుకున్నావు? మీ పార్టీ సస్పెండ్ చేశావు, ఏం కేసు పెట్టావు, ఎంత జైలు చేశావు చెప్పండి. 2 మాటలు డిబేట్ అంతా అక్కర్లా మీకు నాకు, 2 మాటలే. రాజధానిలో ఉంది రైతులేనా? ఆకుపచ్చని కండువాలేనా? ఇళ్లలో ఉండారా? రహదారుల మీద ఉండారా? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మాట్లాడతారు చెప్పండి. చెప్పండి సార్ శ్రీశైలం గారు. ఎకరం 7 కోట్ల రూపాయలకి ఈవేళ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు.
అమ్ముకునే ప్రయత్నం చేయలేదా? చెట్టుపట్టాలుగా మార్చలేదా? ఇజ్రాయెల్ గారు బాలకోటే గారిని కంప్లీట్ చేయండి. ఇజ్రాయెల్ గారు 1 minute ప్లీజ్. ఇజ్రాయెల్ సార్ ప్లీజ్. ఇజ్రాయెల్ గారు ప్లీజ్. ఎస్ బాలకోటే గారు కంప్లీట్ చేయండి మీరు, తర్వాత ఇజ్రాయెల్ గారు తీసుకుంటారు. వైసీపీ పార్టీకి ఈ రాష్ట్రంలో మాట్లాడటానికి కూడా నైతిక అర్హత లేదు. అది రైతుల గురించి కానీ, దళితుల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ. ఈ రోజున పోలవరం శ్రీశైలం గారు ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు వస్తుంది. ప్లీజ్ నోట్ ద పాయింట్. ఇజ్రాయెల్ గారు ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్ వస్తుంది. విమానాశ్రయాన్ని పొద్దున ప్రధాని గారి చేతుల మీదుగా అంకితం చేస్తున్నాం. ఇది అభివృద్ధి. ఏం చెప్తారండి? శ్రీశైలం గారు ఏమండి, మీ నాయకుడు చెప్పారు సార్, భోగాపురానికి ఎర్ర బస్సే రాదు అని, చిన్నపిల్లలు హత్యలు చేస్తారని. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా చిన్నపిల్లాడేనా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చిన్నపిల్లాడా? అంటే నేరగాళ్ళు మీకు చిన్నపిల్లలా? మీరు శాంతి భద్రత గురించి మాట్లాడతారా? మేము వినాలా? మీ రాష్ట్ర మీ పరిపాలన శాంతి భద్రత ఎట్లున్నాయా? కాలకాయల పరిపాలన చేపించారు, రజాకారుల పరిపాలన చేపించారు. రాష్ట్రం తిరగబడింది కాబట్టి 11 వచ్చినాయి. ఎందుకు పోయి 151 మధ్యన 5? చెప్పండి ఇజ్రాయెల్ గారు, 5 ఎందుకు మిస్ అయింది? ఎవరు తీసుకెళ్లారు? రాష్ట్ర ప్రజలు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? పరిపాలన భరించడానికి తీసుకెళ్లారు. మీ పరిపాలన భరించలేక మీ పీడ వదిలించుకోవాలని తీసుకెళ్లారు. తప్పిదాలు మీ దగ్గర పెట్టుకొని ప్రజలతో ఏం మాట్లాడతారండి? మీరు ఏం మాట్లాడారు చెప్పండి? ఈ రోజు పోలవరం 89% పూర్తయింది సార్. మొన్న అంబటి రాంబాబు గారు నాకు పోలవరమే తెలియదు అన్నాడు, గణపతి అడుగులు తెలియదు, క్యూసెక్కులు తెలియదు అన్నాడు. అటువంటి వాళ్ళు మంత్రిగా బాలకోటే గారు మళ్ళీ వస్తానండి. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా సార్, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆరోపణలు మాత్రం కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ కాబట్టి మాట్లాడుతుంది కాబట్టి ఆ మాటకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. బాలకోటే గారు మళ్ళీ వస్తానండి. సప్తగిరి ప్రసాద్ గారు మీది బలిపో చెప్పండి. సప్తగిరి ప్రసాద్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ గారు గత వారం రోజుల నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్